వందనాలు తెలియపరుచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, ఈ యొక్క పునరుద్ధాన దినము ఈ రీతిగా సంఘంగా కూడుకొని మీ సన్నిధిలో ఆరాధించుటకు, కీర్తించుటకు కూడి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంకా వస్తున్న వారు త్వరగా రాగలటుకు నాయన, వారి ఆటంకాలను తొలగించి త్వరగా రాగలటుకు సహాయం చేయండి తండ్రి. పాటలు పాడుతున్నప్పుడు స్వరములను ముట్టండి. వాక్యమైన దేవా మాట్లాడండి నాయన. ఆరాధనలోను నాయన, అయా కీర్తనలో నాయన, బల్లారాధనలో ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు నాయన మీరే అధ్యక్షత వహించి నడిపించమని కోరుకుంటున్నాను. మహోన్నతుడవు, మహాగరుడవు, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. అయ్యా, మా భారతదేశ ప్రజలను బట్టి నాయన మీ సన్నిధిలో వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నాయకులు, అధికారులను బట్టి వందనాలు నాయన. అయ్యా, అందరూ రక్షణ పొందుట కొరకు నాయన, అంతటను రక్షణ పొందు నిమిత్తమై మీరు కలువరి సెలవులో ప్రాణ బలియాగమై నాయన సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడిగా లేచి, అయ్యా ఇదిగో నాయన యేసు ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచేవని ఎవరైతే అయ్యా నాయన హృదయం అంగీకరించి నోటితో ఒప్పుకుంటారో వారందరిని మీ పిల్లలై అధికారం మీరు ఇచ్చారు నాయన. అయ్యా, మీ పిల్లలైన వారు నాయన క్రమముగాను, మర్యాదగాను, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం నాయన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన జీవితం జీవించినట్లుగా మీరు ఒక క్రమాన్ని మాకు ఏర్పాటు చేసినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాయన. ఈ దినాయన మనసారా హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ అయ్యా ముందుకు సాగినట్లుగా నాయన, ముందున్న సమయం అంతటిని మీ నామ మహిమార్థమై మాకు దేవునికరంగా జరిగించి మహిమ పొందమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనెందుకని నీ సొత్తుగా మారితని, యేసయ్య నీ రక్తంసే కడగబడినందున. ఈ పాట పాడుకుంటూ మనము దేవుని మహిమపరుచుకుందాం. నాతో పాటు కలిసి రెండోసారి స్వరాలను కూడా కలపాలని ప్రార్థన చేస్తాం. మనవి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యతావో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యతావో నా భాగ్యము,
ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి వారసుడానైతిని. ఆహా నా ధన్యతావో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యతావో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళిక హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున,
సమయంలో సీత ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని మేంపరచుని మనం అందరం ఏకీపిద్దాం. మనం అందరం పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ పాటలు ఏకీపిద్దాం. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. మోడు బారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపచేసావు. మోడు బారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపచేసావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం, నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణింపలేను లెక్కింపలేను, వర్ణింపలేను లెక్కింపలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు. నా ఎడల నీకున్న తలంపులు విస్తారములు, నా ఎడల నీకున్న తలంపులు విస్తారములు. నీ కొరకు నేను జీవింతు నీలలో, నీ కొరకు నేను జీవింతు నీలలో. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. నీ ప్రేమే నాకు ఆధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమే నాకు ఆధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ లేక నేనుండలేను, నీ ప్రేమ లేక నేనుండలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దినమెల్లనే పాడినాని పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. భూపునాది మునిపే ఈ లోక సృష్టి పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం.
భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. పాడదాం. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. నూతన ఆకాశము నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. అందరం కలిసి పాడదామా. జీవమే 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 ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండవు. నమ్మి పాడదామా. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు. దేవుడే వెలుగై ఉండును. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వవు. దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడెదము. నూతన ఆకాశము నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద
ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. అంత్యకాల అభిషేకం అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం అనే పాట పాడుకుందాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకలలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మ ప్రవచించెదా, ఎముకలలోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మ ప్రవచించెదా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కర్నెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్నెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించగా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా.
పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా అవునయ్యను మాతో ఉన్నావు సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎముకల లోయలో అంట ఏమైందంట, గొప్ప సైన్యం అలా పడి ఉన్నప్పుడు దేవుని ఒక మాటతో, ఆయన మాటతో జీవమా రమ్మంటే ఎముకలు ఏం చేశాయంట, లేచి నిలవబడ్డాయి. కర్మేలు కొండపైన గొప్ప మేఘం ఆవరించినప్పుడు ఆహాబు, రాజైన ఆహాబే భయపడ్డాడంట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో అటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు. మన జీవితాల్లో కూడా ఆహాబు వంటి వ్యక్తులు ఉండొచ్చు. మన జీవితంలో కూడా చచ్చిన స్థితిలో మనం ఉండొచ్చు. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో, అయ్యా నీ అభిషేకం నాకు కావాలి. అన్య భాషలతో మాట్లాడితేనే అభిషేకం కాదు, కానీ ఈరోజు నీవు దేవుణ్ణి అడగగలిగితే నీ ఆత్మతో నన్ను నింపు. దేంతో నింపాలి దేవుడు? దేంతో? దేవుని ఆత్మతో గనక మనల్ని ఆయన నింపితే ఎటువంటి పరిస్థితినైనా మనం జయించగలం. హల్లెలూయా హల్లెలూయా. అడుగుదాం దేవుణ్ణి, అయ్యా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూసినప్పుడు వారికి తోడుగా వెళ్ళావు, ఇశ్రాయేలుకు తోడుగా వెళ్ళావు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా తోడుగా వెళ్ళావు. ఈరోజు నాకు నీ తోడు కావాలి. అడుగుతావా దేవుణ్ణి? నీ రెండు చేతుల ఆకాశము తట్టితే, అయ్యా నాకు నీ తోడు కావాలి. నీ వర్షము నా పైన కుమరించు ప్రభా, నీ ఆత్మను నా పైన కుమరించు ప్రభా. ఈ ప్రతికూల పరిస్థితిని జయించగలిగే శక్తితో నన్ను నింపు. అడుగుదాం దేవుని సన్నిధిలో, నాకు నీ సహాయము కావాలి, నీ ఆత్మ నింపుదల కావాలి ప్రభా, నాకు సహాయం చేయని అడుగుదాం దేవుని సన్నిధిలో. సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. నమ్మి పాడదాము స్వరాలెత్తి. సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నలేరా దేవా, మండే అగ్నలేరా దేవా. స్వరాలెత్తి పాడదాం. అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా.
తండ్రి నీ ఆత్మతో నింపుమా, అంత్యకాల అభిషేకం. స్వరాలెత్తి పాడదాము దేవుని సన్నిధిలో. అవునేసయ్యా, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో. ఇంకొకసారి చెప్తాము స్వరాలెత్తి. అవునయ్యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ సన్నిధిలో దినదినము ఎదుగునట్లు ఇక్కడ ఉన్న మా అందరిని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 119వ అధ్యాయం 65 నుంచి 72 వరకు చదువుకుందాం. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమలు కలుగు మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకుంటున్నాను. నీ దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారములు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటో అందరూ కొంచెం బాధగా, దుఃఖంగా, లేకపోతే ఏదో అదో ఇదిగా ఉన్నారు. ఏమైంది? సంవత్సరం అయిపోతుందన్న బాధ. మరి ఎంతమంది బైబిల్ని కంటిన్యూ చేస్తున్నారు? ఇంకొక నెల మాత్రమే మిగిలింది ఈ నెలలో పూర్తి చేయడానికి. ఎంతమంది ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిగతా వాళ్ళు ఇప్పుడైనా ప్రారంభిద్దాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు
మేలు చేసి ఉన్నావు. అలాగే 71వ వచనంలో అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట ఏమైందంట? మేలైంది. హల్లెలూయా. అందరూ పెద్దవాళ్ళందరూ ఇటు చూడండి. పిల్లలందరూ, ఇక్కడ ఉన్న పిల్లలందరూ చక్కగా చేతులు కట్టుకొని, అది మిమ్మల్ని చూసి పెద్దవాళ్ళందరూ నేర్చుకోవాలి. అబ్బా, పిల్లలు ఏంటి ఇంత చక్కగా కూర్చున్నానని కదా ఫ్రెండ్స్. చక్కగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకేమైందంట? మేలైంది. కొన్నిసార్లు మన జీవితంలో మనం శ్రమ నొందడం దేనికంట? దేని కొరకు? మేలు కొరకు. హల్లెలూయా. భక్తుడు చక్కగా చెప్తున్నాడు, అయ్యా నీ మాట చొప్పున నీ సేవకునికి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఏం చేస్తాడు? మేలే చేస్తాడు. మేలే చేస్తాడు. అది కొన్నిసార్లు మనకి కీడుగా అనిపించవచ్చు, కొన్నిసార్లు అది మనకి గాయం కలిగించవచ్చు. కానీ భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. ఏమడగాలంట దేవుణ్ణి మనము? పిల్లలు చెప్పాలి, ఏమడగాలంట దేవుణ్ణి మనం? మంచి వివేచన, మంచి జ్ఞానము. ఇవి అడగాలి దేవుణ్ణి మనం. అయ్యా నేను ఈ లోకములో మన చుట్టూ ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం కదా. మన చుట్టూ భయంకరమైన ప్రజలు ఉన్నారు. మరి మొన్నే నేను ఇక్కడే ఉంటున్నాను కానీ నాకే తెలియదు, ఇక్కడే కింద మార్కెట్లో ఒకరిని చంపేశానంట. మన పక్కనే ఇక్కడ మొన్న కుక్కట్పల్లిలో. అంటే ఎక్కడ కూడా ప్రజలకు ఏం లేదు, ఒక భద్రత అనేది లేదు. ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారంటే వారికి ఏం లేదు, మంచి వివేచన, మంచి జ్ఞానము లేదు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుణ్ణి ఏం అడగాలంటే, అయ్యా నాకు మంచి వివేచన దయచే, మంచి జ్ఞానము నాకు నేర్పించు. భక్తుడైన దావీదు ఒక రాజుగా ఉండి దేవుణ్ణి ఏం అడుగుతున్నాడు? నాకు వివేచన, జ్ఞానము నేర్పించు. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రతికూలమైన లోకంలో మనం బ్రతకాలంటే మనకి ఇవి రెండు అవసరమే. మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, మన సంఘాన్ని కట్టుకోవాలన్నా, మనము ఎక్కడున్నామో అక్కడ మనము ఎదగాలన్నా మనకేం కావాలంట? మంచి జ్ఞానము. హల్లెలూయా. మంచి వివేచన కావాలి. ఈరోజు దేవుణ్ణి అడుగుదామయ్యా నాకు మంచి జ్ఞానము, మంచి వివేచన నేర్పించు. ఇంకా అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను. శ్రమ కలగక ముందు ఏం చేశాడంట? మనం కూడా అంతే కదా. అన్ని బాగున్నంతసేపు దేవుడు మనకు గుర్తొస్తాడా? శ్రమ కలిగితే, దేవుడు ఒక దెబ్బ కొడితే అప్పుడు వస్తాం దేవుని మందిరానికి. ఇక్కడ దావీదు కూడా అదే మాట అంటున్నాడు, అయ్యా శ్రమ కలుగక మునుపు నీ త్రోవ విడిచి నేను నా ఇష్టానుసారంగా తిరిగాను, కానీ ఇప్పుడు శ్రమ వచ్చిన తర్వాత, అందుకే 71వ వచనంలో అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది, ఎందుకంటే నేను మరలా తిరిగి నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. గర్విష్ఠులు నా మీద ఏం పలుకుతున్నారంట? అబద్ధాలు కల్పిస్తున్నారు. ఈ లోకం అలా ఉంది. మనము ఏ మాట మాట్లాడినా దాన్ని తప్పుగానే తీసుకోవడం, దాన్ని తప్పుగానే అందరి ముందు వ్యక్తపరచడం, అలా ఉంది ఈ లోకం. అందుకే దేవుణ్ణి అడగాలి మనం, అయ్యా నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పించుము. ఇంకా అంటున్నాడు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను ఎలా అనుసరించాలంట? దేవుని ఉపదేశాలని పూర్ణ హృదయముతో. ఎప్పుడైతే మనం పూర్ణ హృదయముతో దేవుని వాక్యమును అనుసరించడం నేర్చుకుంటామో ఈ లోకములో అదంతా కూడా మనకి ఒక పెంటగా కనపడుతుంది. హల్లెలూయా.
దావీదు తాను తప్పు చేశాడు. నేను ఈ మాట ముందు కూడా జ్ఞాపకం చేశాను. దావీదు బత్షెబాతో తప్పు చేసిన తర్వాత ఆమె గర్భవతి అయ్యే బిడ్డను కంటున్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఈ బిడ్డని చంపేస్తున్నాను. ఒక తండ్రిగా దావీదు హృదయము ఎవరైనా సరే ఒక బిడ్డ పుడుతున్నప్పుడు బిడ్డ చనిపోతాడు అని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా భరించగలరా? దావీదు కూడా అలాగే దేవుని మందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, తప్పు చేసింది నేను, నన్ను శిక్షించు, ఆ బిడ్డ నేను చేయొద్దని. కానీ దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. దావీదు ఏం చేశాడు తెలుసా? వెంటనే తన దుఃఖ వస్త్రమును, తను అంతసేపు ఏడ్చిన వాడంట, లేచి స్నానం చేసి భోజనం చేశాడంట. కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతించేది మన మేలు కొరకే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఏమైనా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. నమ్ముతారా ఈ మాట? దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదు. అయితే నీవు ఆయన ఉపదేశములను అనుసరించి నడవగలిగితే అటువంటి పరిస్థితిలో కూడా ధైర్యంగా నిలబడతాము. హల్లెలూయా. ఈరోజు మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఉంటే ఈ లోకములో ఏమున్నా లేకున్నా నువ్వు నిలబడగలవు. దేవునికి కాకుండా మరి దేనికైనా మనం మొదటి స్థానం ఇస్తే దేవుడు అంటున్నాడు, నన్ను మించి ఎవరినైనా ప్రేమిస్తే ఖచ్చితంగా అది మీ వద్ద నుండి తొలగిపోతుంది. అదేంటి? కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? కుటుంబాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే. పిల్లల్ని ఇచ్చింది ఎవరు? కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకన్నా వారిని ప్రేమించొద్దని కాదు, వారిని జాగ్రత్తగా చూసుకోవద్దని కాదు, కానీ మొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. మనం మొదటి స్థానము దేవునికి ఇవ్వగలిగితే మన జీవితంలో అన్ని పొందుకుంటాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకేమైందంట? మేలు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవుని వాక్యం దగ్గర వచ్చి కూర్చుంటే ఆయన నీ ప్రతి పరిస్థితికి సమాధానం దయచేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెట్టేసి మనుషుల చుట్టూ, మనకున్న వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అందుకనే మనం ఏం పొందుకోలేకపోతున్నామంటే ఆయన ఇచ్చే మేలును పొందుకోలేకపోతున్నాం. ఈరోజు భక్తుడు అంటున్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఈరోజు నీవు శ్రమల గుండా వెళ్తున్నావేమో, అది దేని కొరకు? మన మేలు కొరకే. ఆ మాట నమ్ముదాం ఈరోజు. అంతే. రెండు విషయాలు. ఒకటి, అయ్యా, నీవు నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పించుము. రెండవది, శ్రమ నొంది ఉండుట నాకు, చెప్పగలమా ఈ మాట? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా. పౌలు కూడా అంటాడు, శ్రమల్లో నేను వెళ్తున్నా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే శ్రమల గుండా మనం వెళ్ళినా అది మనకు ఎలా అవుతుందంట? మేలుకరంగా మార్చబడుతుంది. నీ మీద అబద్ధాలు కల్పించి మాట్లాడుతున్నా, నీవు చేసిన మేలుకు ప్రతిగా కీడు నీకు ఎదురొచ్చినా నీవే మాట అనగలిగితే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇంకా చివరిగా అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలు. ఈరోజు ఆయన వాక్యానికి గనక మనము ఆ ప్రాధాన్యతనివ్వగలిగితే, ప్రతిదినము మనం ఆయన పాదాల దగ్గర కూర్చోగలిగితే, ప్రతిదినము ఆయన వాక్యాన్ని మనం చదవగలిగితే, ప్రతిదినము ఆయన స్వరాన్ని మనం వినగలిగితే, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా దాంట్లో మనం ఏం చేయగలం? నిలబడగలం. హల్లెలూయా. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఈరోజు భక్తుడు అంటున్నాడు, యెహోవా, నీ మాట చొప్పున నీవు నాకు మేలును అనుగ్రహిస్తావయ్యా. నీ ఆజ్ఞల యందు నేను నమ్మిక ఉంచాను. ఈరోజు ఆయన ఆజ్ఞలను నీవు నమ్ముతున్నావా? ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, అయ్యా, నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము దయచే ప్రభా.
అయ్యా నా మీద గర్విష్ఠులు అబద్ధములు కల్పించుచున్నప్పటికీ నేనైతే పూర్ణ హృదయముతో నీ వాక్యమును అనుసరిస్తాను. ఈరోజు దేవునితో మాట చెప్పగలవా? అయ్యా నేనైతే పూర్ణ హృదయముతో నీ వాక్యమును అనుసరిస్తానయ్యా. నా జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నేను విడిచిపెట్టనయ్యా. భక్తుడు అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ ధర్మశాస్త్రం మేలైంది. ఈరోజు నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి నడవాలి ప్రభా. నీ ఆజ్ఞలను అనుసరించి నడవాలి. నీకన్నా నాకు ఈ లోకములో ఏది ఎక్కువగా ఉండకూడదయ్యా. ఇంతవరకు నా ఉద్యోగాన్ని నమ్ముకున్నాను, నా ధనాన్ని నమ్ముకున్నాను, నా శక్తిని నమ్ముకున్నాను అయ్యా, నా చుట్టూ ఉన్న వారిని నమ్ముకున్నాను, నా కుటుంబాన్ని నేను నమ్ముకున్నాను. వారికే నీకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను. ఈరోజు నీ సన్నిధిలో నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఏ పరిస్థితి వచ్చినా నీ ధర్మశాస్త్రం నాకు మేలు. నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నట నాకు మేలు. నీ కట్టడలను నేను నేర్చుకోవాలయ్యా. నాకు నేర్పించు. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు అనుగ్రహించు. ఇంతవరకు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. కనుక ఆయన సన్నిధిలో చేతులెత్తి, అయ్యా నీ సేవకునికి నువ్వు మేలే చేస్తావయ్యా, నాకు నువ్వు మేలే చేస్తావయ్యా, నాకు నువ్వు మేలే చేస్తావయ్యా, నేను నమ్ముతున్నాను. చెప్తావా ఈ మాట దేవునితో? నా జీవితంలో నువ్వు నాకు మేలే చేస్తావు. నేను నమ్ముతున్నాను. ఏది మంచిదో, నాకేది మేలుకరమైనదో నాకు తెలియజేయ ప్రభా. నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించయ్యా. నాకు మంచి జ్ఞానాన్ని నేర్పించయ్యా. మంచి చెడ్డల వివేకం ఇచ్చు అయ్యా. ఫలము తిని నీకు దూరం అయిపోయినా ఈ మానవ లోకాన్ని తిరిగి అయ్యా దేవుని యొద్దకు చేర్చడానికి, ఈ లోకానికి ఒక రిక్తునిగా, ఒక మానవునిగా నీవు వచ్చావు. ఈరోజు అదే బలహీనతలో నేనున్నానయ్యా. నాకు నీ సహాయము కావాలి. నాకు మేలైంది నువ్వు జరిగించు ప్రభా. శ్రమనందు ఉండుట నాకు మేలంటున్నావు. ఆ శ్రమలను భరించగలిగే శక్తిని నాకు దయచేయ్యా. నీలో నిలబడగలిగే శక్తిని నాకు దయచేయి. నీ వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే శక్తి నాకు దయచేయి. ఈ లోకంలో నీకన్నా ఎక్కువ ఏది లేదు ప్రభా. నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. దయచేసి ఎవ్వరు ఇటు అటు చూడద్దు. ఆరాధన సమయం అతి ప్రాముఖ్యమైన సమయము. ఆయన తన ఆత్మను మన పైన కుమ్మరించే సమయము. మన హృదయమును ఉదయకాల నైవేద్యం వల్లే ఆయన ఎదుట అర్పించే సమయము. ఈరోజు నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరిస్తావా? ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళకై ఆయన నామాన్ని కనపరుస్తావా? అయ్యా నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ వాక్యమే నాకు విలువైనది. విస్తారమైన సిరి సంపదల కంటే నీ సేవయే నాకు ఘనమైనది. పడదమా? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీ వాక్యమే నాకు విలువైనది. విస్తారమైన సిరి సంపదల కంటే నీ సేవయే నాకు ఘనమైనది. ఆత్మల భారముతో, ఆత్మాభిషేకముతో, ఆత్మల భారముతో, ఆత్మాభిషేకముతో అంతం వరకు నీ సేవలో నీ సాగేదను. అంతము వరకు నీ సేవలో నీ సాగేదను. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేనయ్యా. స్వరాలెత్తి పాడదామా? యేసయ్యా, అవునయ్యా నువ్వు ఉంటే చాలయ్యా. నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేనయ్యా.
కృప నాకు చాలయ్యా నా యేసయ్యా. నీ కృపలను తలపోయుచు జీవించెదనయ్యా. అవునేసయ్యా చెప్తామా? నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా. నీ కృపలను తలపోయుచు జీవించెదనయ్యా. కష్టంలోనైనా కలిమిలోనైనా, కష్టంలోనైనా కలిమిలోనైనా, శోధనలోనైనా సౌఖ్యంలోనైనా, చెప్తామా? శోధనలోనైనా సౌఖ్యంలోనైనా యేసయ్యా 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 నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. యేసయ్యా 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 నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. యేసయ్యా 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 నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. అవునయ్యా, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ వాక్యమే నాకు విలువైంది ప్రభా. అయ్యా అంతము వరకు నీలో నిలిచి ఉండే భాగ్యాన్ని నాకు దయచే ప్రభా. అడుగుదాం దేవునితో. అయ్యా నేను నిన్నే నమ్మాను ప్రభా, నీ కట్టడలను అనుసరించి నడుచుట నాకు నేర్పించయ్యా. నీ సన్నిధిలో నిలిచి ఉండుట నాకు నేర్పించు అయ్యా. నీ సన్నిధిలో కూర్చునే భాగ్యమును నాకు ఇచ్చావయ్యా. నీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నాకు నేర్పించు ప్రభాని దేవుని సన్నిధిలో అడుగుదాం. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. మా జీవితంలో అనేకమైన మేళ్లతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న వాడా నీకు వందనాలయ్యా. అయ్యా ఈ లోకంలో ఎంతో మంది నా మీద అబద్ధపు మాటలు పలుకుతున్నప్పటికీ అయ్యా శ్రమని అందించుట నాకు మేలని భక్తుడు అన్నట్టుగా నీలో ముందు కొనసాగేదానిగా నాకు శక్తినిచ్చి నడిపించని దేవుని సన్నిధిలో అడుగుదాం. గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. అవునేసయ్యా నీ స్వరాలెత్తి పాడదామా? అవునయ్యా నీ సన్నిధానములో ఉన్న సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. అవునేసయ్యా ఈనవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. అవునేసయ్యా నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అవునేసయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా.
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. స్వరాలెత్తి చెప్తామా? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. నే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవునయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన ఈరోజు భక్తుడు అన్నట్టుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలు అయ్యా. వెండి బంగారాల కంటే నీ ధర్మశాస్త్రమును అనుసరించట నాకు మేలు. ఈ రోజు నుంచి నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తానయ్యా. ఈ లోకములన్నిటిని పక్కన పెట్టి నీ వాక్యానికి మొదట ప్రాధాన్యతనిస్తానయ్యా. నీతో సమయాన్ని గడుపుతానయ్యా. అయ్యా, నాకు మేలైంది నువ్వు నాకు చేస్తావయ్యా. భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. ఈరోజు అదే దేవుడు నీకు కూడా మాటిస్తున్నాడు. నా బిడ్డ, నీకు మేలైందే నేను చేస్తాను, నీకు ఆశీర్వాదకరమైందే నీకు చేస్తాను. ఆయన సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, ఆయన పైన పూర్తిగా నువ్వు అనుకొనగలిగితే, ఆయన 100% నీవు నమ్మగలిగితే, ఆయన నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నీకేది ఆశీర్వాదకరమైందో, నాకేది ఆశీర్వాదకరమైందో అది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన వైపు చూస్తూ, అయ్యా నేను నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీకు మొదటి ప్రాధాన్యతనిస్తాను, ఏమొచ్చినా నిన్ను విడిచిపెట్టను ప్రభా నీ దేవునితో చెప్పగలవా ఈరోజు ఒక మాట? ఇది నీకు నీ దేవునికి మధ్య సమయం. ఎవరితో నీకు పని లేదు. నీవు నోరు మూసుకొని ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, రాళ్ళు లేచి దేవుడిని స్తుతిస్తాయంట. నీకు ఈరోజు దేవుడు నోరిచ్చింది, ఆయన సన్నిధిలో కూర్చునే అవకాశం ఇచ్చింది. ఆయన నామాన్ని ఘనపరుస్తామని, ఆయన నీ జీవితంలో చేసిన మేళ్ళని బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తామని ఆయన సన్నిధిలో నోరు తెరిచి, అయ్యా ఎందుకో ఈ ఘోర పాపిని నువ్వు ప్రేమించావు, నీ సన్నిధిలో కూర్చునే అర్హతనిచ్చావు, నిన్ను తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చావు, చక్కటి దైవ సేవకులనిచ్చావు, గొప్ప సంఘములో నన్ను ఉంచావు, అర్హత లేని నాకు అర్హతనిచ్చావు. నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుస్తాను, ఇక మీదట నేను నీకు దూరంగా వెళ్ళను. భక్తుడు అంటున్నాడు, అయ్యా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, నా ఇష్టానుసారంగా తిరిగాను. ఈరోజు శ్రమ వచ్చింది, నీ సన్నిధికి వచ్చాను. అయ్యా నన్ను సరిచి, నా జీవితాన్ని సరిచి, నా కుటుంబాన్ని సరిచి, నా వ్యక్తిగత పరిస్థితులను మార్చు. ఎవ్వరి దగ్గర నేను నా నోరు తెరవలేను ప్రభా, నీ ఎదుట తప్ప నాకు సహాయం చేయాలి.
దేవుని సన్నిధిలో అడుగుతావా? నాకు నీ సహాయము కావాలి అయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. దేవునితో చెప్పగలవి మాట ఈరోజు. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, అవునయ్యా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అవునయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అవునయ్యా, నీ తోడే లేకుండా నే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవునేసయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవునేసయ్యా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నవాడా అనువాడా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, భక్తుడు అన్నట్టుగా ఈరోజు మాలో చాలా మంది శ్రమల కొలిమి మధ్యలో ఉన్నాం ప్రభా. ఎవరైతే నీ సన్నిధిలో చేయెత్తి అయ్యా ఊపిరాగే వరకు నేను నీతో జీవిస్తానయ్యా, నాకు నీ సహాయం కావాలి, నువ్వు ఎటు నడిపిస్తే నేను అటు నడుస్తాను. ఇక మీదట నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు, నా ఇష్టాలు కాదు, కానీ నీ ఇష్టానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. చెప్తావా ఈ మాట దేవునితో? అయ్యా, నీ ఇష్టానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభా. అయ్యా, శ్రమ నంది ఉండటం మేలాయనని భక్తుడు అన్నట్టుగా నా జీవితంలో ఈ శ్రమ నువ్వు ఎందుకు అనుమతించావో అయ్యా, నేను దాన్ని మేలుగా అంగీకరిస్తున్నానయ్యా. ఇక మీదట నా ఇష్టానుసారంగా నేనేం చేయనయ్యా. నా ఇష్టానికి తిరిగినప్పుడు, నీ త్రోవ విడిచి తిరిగినప్పుడు శ్రమలే నాకు ఎదురొచ్చాయి ప్రభా. ఈరోజు నన్ను నేను నీ ఎదుట అప్పగించుకుంటున్నాను. చెప్తావా దేవునితో ఈ మాట? అయ్యా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఇక మీదట జీవించుచున్నది నేను కాదు ప్రభా, నాలో నీవే జీవించయ్యా. అయ్యా, నీ మాట నాకు దయచే, నీ ఆలోచన నాకు దయచే, నీ తలంపులను నాకు దయచే. అయ్యా, నేను నడిచే ప్రతి మార్గము నీవు నాకు చూపించిందై ఉండాలి ప్రభా. అయ్యా, వ్యర్థమైన మా త్రోవల్లో నడిచాను, వ్యర్థమైన మాటలు మాట్లాడాను. ఇక మీదట నేను అలా జీవించాను ప్రభా. నీ వాక్యమును అనుసరించి నడుస్తాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తాను, నీవు చూపెట్టిన మార్గంలో నేను నడుస్తానని ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటున్నానో ప్రతి ఒక్క బిడ్డ హృదయమును నీ వెరుగుదువు అయ్యా. ఈరోజు ఆ తీర్మానమును స్థిరపరచి అయ్యా, ఒకరోజు గొప్ప సాక్షులుగా నీ సన్నిధానంలో మేమందరము నిలబడదుము గాక, నీ కార్యం మేమందరము చూచుదుము గాక. అయ్యా, నీ సేవకునికి నీవు మేలే చేయుదువు గాక, ఆ మేలు మేమందరము పొందుకుందుము గాక. యేసునామమున పేరట చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ఈ వారం ఏమంటున్నాడు దావీదు కీర్తనలో?
ఏమన్నాడు? మొదటి మాట, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. ఆయన ఎప్పుడు మేలే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు మేలు అంటే ఆయన సేవకునిగా ఉంటే. ఏమన్నాడు? ఆయన సేవకునిగా ఉంటే మేలు చేస్తాడు. ఆయన్ని సేవించేవారిగా ఉంటే మేలు చేస్తాడు. ఆయన్ని సేవిస్తున్నామా లేకపోతే మన ఇష్టానుసారమైన ఎక్కువ శ్రమ మనం ఆలోచనలో పోతున్నాం? అది కావాలి ఇప్పుడు మనకు. మన కష్టంలో మన సమయంలో ఆయన మనకు కొన్ని కట్టడలు ఇచ్చాడు కదా. ధర్మశాస్త్రమును కొన్ని ఇచ్చాడా? ఏమిచ్చాడు ధర్మశాస్త్రంలో? నీ దేవుడైన యెహోవాను నేనే నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడిని సేవించాలి అన్నాడు. మనము మన బలమంతా, మన ఆలోచన అంతా, మన తలంపులంతా ఎక్కడ పెడుతున్నాం? తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? యాకోబులాగా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావా? లేదా దావీదులాగా యుద్ధం చేయాల్సినప్పుడు పోయి మిద్ది మీద తిరుగుతున్నావా? కదా. కానీ మన ఆలోచనలు ఎవరి మీద ఉన్నాయి? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? ఒక్కసారి ఆలోచన చేయాలి. నీ సేవకునికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నీవు మేలు చేసి ఉన్నావు. అంతేనా? మనము ఆయన సేవించే వారిగా ఉంటే, ఆయన సేవకులుగా ఉంటే మనకు మేలు జరిగింది. ఆమేన్. మరి ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 29 6వ వచనం. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటము ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నావు రాజా. ఈ దినాన మా ప్రభా నీ బిడ్డలుగా మీ సన్నిధిలో చేరి మీ మాట కొరకై ఉన్నావు నాయన. మీ మాట మమ్మలను బ్రతికిస్తుంది, నిలబెడుతుంది, ధైర్యపరుస్తుంది, నడిపిస్తుంది నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ పక్షం నిలబడిన దాసుడు నాయన. అయ్యా, అల్పుడు అయోగ్యుడు నాయన, ఆయనను బోధకుడు నీవు నాయన. నీ బోరగా నీ ఆ యొక్క సాధనంగా వాడుకొని మహిమ పొందమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సేవ చేయటానికి, దేవుని సేవ అంటే మానవులకు దేవునికి మధ్యలో సేవ చేయడానికి ఆ రోజున యాజకుడు కావాలి. అవునా? 29వ వచనం 1వ వచనంలో వారు నాకు యాజకులు అగ్గునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేమనగా. ఒక సేవకునిగా ఉండాలంటే, దేవునికి సేవ చేయడానికి అర్హత కావాలంటే ఏం చేయాలంట? ప్రతిష్ఠించుకోవాలంట. ఆ ప్రతిష్ఠించుకున్న తర్వాత ఏం చేయాలి? అతని తల మీద తన పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలంతో ఏం చేయాలి? పరిశుద్ధ కిరీటం దేనికి గుర్తు? పరిశుద్ధమైన జీవితము జీవించాలి. ఆ యాజకుడు యాజకత్వం చేసి ఆయన ఏం చేయాలి? ఆ రోజుల్లో మరి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం, 3 విభాగాలుగా ఉండేది. జనులందరూ బయట ఉండేవాడు. పరిశుద్ధ స్థలంలోనేమో యాజకుడు ఉండేవాడు. అక్కడ ఆ దీపము, తర్వాత ఆ రొట్టెల బల్ల అవన్నీ అక్కడ ఉండేది అనమాట. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠము అక్కడ ఉండేది. వాటన్నిటిని సేవ చేయడానికి మరి ప్రజలు చేసిన తప్పులు, వారు చేసిన పొరపాట్లను, ఒక కోడిని కానీ ఏదైనా రక్తాన్ని
అక్కడ బలిచ్చి అవి తీసుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ ఆ అర్పణ అర్పించాలి. ఆ అర్పణ అర్పించేటప్పుడు ఈయనలో గనక ఈ పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ఆలోచన లేకపోతే ఆయన అక్కడే సరిపోతాడు. అందుకని ఆయనకి ఏం చేసేవాళ్ళు అంటే ఈ నడువుకి తాడు కట్టేవాడు యాజకుడు. అవునా? ఆ చనిపోతే వాళ్ళు బయట ఉండి వీళ్ళు పోతే వీళ్ళు కూడా చనిపోతారు కాబట్టి తాడు పడుకొని బయటికి లాగేసేవాడు. అంటే చూడండి, సేవ చేయడానికి ఎంత పరిశుద్ధత కావాలి. అందుకని ఇప్పుడు ఈ దినాన మనకి ప్రభు ఆయనే బలియాగమయ్యాడు. బలియాగమయ్యి మనలను ఆయన సేవకులుగా చూస్తున్నాడు. ఇప్పుడు మనల్ని అందరిని ఎలా చూస్తున్నాడు? ఆయన రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను తన సొత్తైన ప్రజలుగా చూస్తున్నాడు ఇప్పుడు. అవునా? మనం అందరం అంట యాజక సమూహం అంట. మనం ఆయనకి సేవ చేసేవారిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళండి, చదవండి 28వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి ఒకసారి. చూడండి, అప్పుడు దినాల్లో సేవ చేయడానికి అలాగా ఆ పరిశుద్ధ జీవితం జీవించడానికి ఒక యాజకుడిని అభిషేకించి చేయాలి మోషే అని చెప్పి వారిని చేసుకొచ్చాడు. ఈ దినాన యేసు ప్రభువే బలి అయిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి అంతకు ముందు వచ్చిన చదవమ్మా. అయితే చూడండి, ఆయన సమాధిలోంచి బయటికి వచ్చిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నాడు, వారి దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను వింటున్నారా, చిన్నలైనా పెద్దలైనా అందరు కూడా దేవుని మాటకు లోబడాలి, దేవునికి సేవ చేయాలి. మళ్ళీ ఆయన చేసుకుంది ఎందుకు? సేవ చేయడానికే. అవునా? ఆది ఆదాములను అవ్వలను మరి అవ్వ ఆదామును తీసుకెళ్లి తోటలో పెట్టి అక్కడేం చేశాడు ఆయన? ఆ తోటను సేద్యపరచడానికి, దాన్ని కాయటానికి పెట్టాడు. సేవ చేయడానికి పెట్టింది వాళ్ళని. అవునా? ఆ తోట సేద్యపరచడానికి పెట్టాడు, ఆ పని చేయడానికి పెట్టాడు. ఉదయం సాయంకాలం వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళు చక్కగా సహవాసం చేస్తా ఉన్నాడు దేవుడు. ఆ సహవాసాన్ని కోల్పోయిన వారిని మరలా తిరిగి ఆయన దగ్గర చేర్చుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి తన కుమారుడు వచ్చి ఆయన బలైపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా వారి దగ్గరకు వచ్చి వారితో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి సమస్త సృష్టికి సువార్తను చెప్పమా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. ఇప్పుడు ఆయన మనలో ఆత్మరూపిగా మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో నీతో నాతో ఆయన ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఉంటా అన్నాడు. నువ్వు భూమి మీద ఉన్నంత వరకు నీతో ఉంటాడు ఆయన. ఈ భూమి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయనలో చేర్చుకుంటాడు. అంతవరకు ఎక్కడ ఉంటాడు? మనలో ఉండడానికి, మనతో ఉండడానికి ఉన్నాడు ఆయన. మనం అది మర్చిపోయి రెచ్చిపోతున్నాం. అంతేనా? మాట పట్టడం లేదు, మాట వినటం లేదు, మాట మీద నిలబడటం లేదు. ప్రమాణాలు ఎడిపోతాయో, మరి మనం చెప్పుకున్న మాటలు ఎడిపోతాయో, మనం దేవుని దగ్గర ఒప్పుకున్న ఎడిపోతాయో. అయ్యా ఈ సంవత్సరం అంతా నేను అంతేనా? 31వ తారీఖు ఏం చెప్తాం? ఈ సంవత్సరం అంతా నేను వాగ్దానం తీసుకున్నాక చెప్తాం కదా, ఆ తెల్లారెలకే మర్చిపోతాం. కాదు, అలా కాదు. పరిశుద్ధ కిరీటం నెత్తిన ఉందని యాజకుడు మర్చిపోకూడదంట. అందుకని పరిశుద్ధ బాగా పెట్టిన దాని మీద పరిశుద్ధ కిరీటాన్ని పెట్టాడు దేవుని సేవ చేయాలంటే.
అందుకని మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా మనమందరం కూడా ఇప్పుడు ఎవరు అంట శిష్యులు ఏం చేస్తారు? సేవ చేసేవాళ్ళే కదా. శిష్యులు ఏం చేస్తారమ్మా? సేవ చేయడానికి మనం ఉంది. ఎవరికి చేయాలి సేవ అంటే? నీ పిల్లలకే, నీ ఇంట్లో వాళ్ళకే, నీ భర్తకే, లేదా నీ భార్యకే, లేదా నీ పిల్లలకే, నీ ఎరుగు పొరుగు వారికి నువ్వు చేయాలి సేవ. అంతే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటావో, నీ శరీరాన్ని నువ్వు ఏవైతే ధరించుకుంటావో, నీ శరీరానికి ఏమైతే నువ్వు పెట్టుకుంటావో, ఇది బతకడానికి, పరిగెత్తడానికి, పని చేయడానికి బాగా ఉండాలని మనం అద్దం కాడికి పోయి ఎన్నిసార్లు చూస్తాము. అవునా? మన అద్దం ముందు పోయి ఎన్నిసార్లు చూస్తావు ఎట్టున్నావు అని. ఎందుకు చెప్పండి? ఎందుకు చూస్తావు? ఎందుకు చూస్తావు? చెప్పాలి, రావాలి బయట మాట చెప్పండి. ఇంకా 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 అసలు నన్ను చూసిన వాళ్ళు ఉంటుంది కదా, నన్ను చూసి బాగున్నాడా లేదా అని వాళ్ళ తలంపుల్లో కూడా మనం బాగుండాలని కదా మనం చూసుకునేది. అంటే మనం బయటికి వెళ్తున్నాము, మనం చూసేవాళ్ళు కూడా మనం బాగున్నామా లేదా, మనం నీట్గా ఉన్నామా లేదా అని మనం బయటకు వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని పోతాం. అవునా కదా? కాబట్టి మన దేవుని సేవ చేయడానికి మనం ఉన్నాం అందరం. కాబట్టి మనం బాగున్నట్లే మన పిల్లలు బాగుండాలి, మనం బాగున్నట్టే మన ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలి, చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి. అదే దేవుని సేవ అంటే. మనం చిన్న చిన్న విషయాల్లో మనము నీకు నాకు సంబంధం లేదులే, నువ్వు నా మనిషి కాదులే అన్నట్టుగా మనం చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళని తోసేస్తూ ఉంటాం, మన పక్క వాళ్ళని తోసేస్తూ ఉంటాం. అలా కాదు. దేవుని సేవ ఏంటంటే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య అందరూ పెట్టాడు, అందరి కొరకు ప్రాణం, అందరు మారు మనసు పొందాలని ఆయన అన్నాడు. మీరు వెళ్ళండి, సర్వ సృష్టి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నాడు. అవునా? కాబట్టి ఆయన పరిశుద్ధ కిరీటాన్ని నెత్తిన పెట్టాడంటే పరిశుద్ధమైన జీవితం ముందు, మన శుభ్రమైన జీవితం మనకి ఉండాలి. అంతేనా? కొన్నిసార్లు ఏమంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు బూతులు మాట్లాడదు. ఒకే బావిలో నీళ్లు, ఒక బకెట్ చేదు నీళ్ళు, ఒక బకెట్ మంచి నీళ్ళు వస్తాయా? రావు. ఒకే రకం వస్తాయి. నేను ఎన్నిసార్లు బకెట్ తోగినా అయ్యే నీళ్లు వస్తాయి. కానీ నీ నోటికి ఎందుకు వస్తున్నాయి? నీకు ఒకే నోరు ఉంది కదా, మరి అది ఒకే బావి లెక్క కదా. మరి ఇక్కడ స్తోత్రం అంటున్నా, నీవు బయటికి పోతే బూతులు ఎందుకు వస్తాయి? పోతే ఎదుటి మనిషి ఏదైనా అన్నప్పుడు నీవెందుకు అంటున్నావు? నువ్వు కంట్రోల్ చేసుకోవద్దా? నువ్వు పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోవద్దా? నీ మాట పరిశుద్ధం ఉండద్దా? నీ దేహం పరిశుద్ధంగా ఉండద్దా? నీ దేహం దేవుని ఆలయమని ఎరుగవా అంటున్నాడు అపోస్తలుడు పౌలు. అంటాడు, నీ దేహం దేవుని ఆలయమని ఎరగవా? నీ దేహాన్ని నువ్వు మాటలతో ఎందుకు కల్మషం చేస్తున్నావు? అవునా కదండి? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన సేవ చేయాలంటే, దేవుని దగ్గరకు రావాలంటే, నువ్వు దేవునితో ఉండాలంటే, దేవుని సహవాసం చేయాలంటే నీవు ముందు ఎలా ఉండాలి? నీవు దశలోని పత్రికలు అంటాడు చూడ, 4:7 అంటాడు చూడండి అన్నమాట. దశలోని పత్రిక 1వ దశలోనిక 4:6-7 ఏమంటాడు? మీరు పరిశుద్ధులు. చూడండి, మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన? పరిశుద్ధులు అవుటకే మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదండి. మోషే ఆ రోజు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని యాజకులుగా ఉండడానికి, దేవుని సేవ చేయడానికి ఆయనకి ఆ యొక్క వస్త్రాలు ధరించి పరిశుద్ధ పాగా పెట్టి దాని మీద పరిశుద్ధ కిరీటాన్ని పెట్టాడు. దేవుని సేవ చేయడానికంటే పరిశుద్ధంగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. ఇటు దేవునికి అటు జనాలకి మధ్యవర్తిగా పనిచేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అందుకని పరిశుద్ధ కిరీటాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని దానికి పేరు. ఆ కిరీటం పేరేందంట? పరిశుద్ధ కిరీటము. అది ఎప్పుడు మన నెత్తునుంది అనుకోవాలి. మన మీద ఏముంది బాబు? ఉన్నప్పుడు మన నోట్లో
అపరిశుద్ధమైన మాటలు రాకూడదు. ఏమన్నాడు? పరిశుద్ధంగా ఉండడానికి పిలిచే గాని తర్వాత అపవిత్రులుగా అపవిత్రులుగా అంటే నువ్వు ఎట్టు పడితే అటు మాట్లాడుతుంటే అపవిత్రుడా పవిత్రుడువా? ఏమా మన నోటికి వచ్చి ఏళ్ళ మాట్లాడుతుంది, మనం పవిత్రులా అపవిత్రులమా? మనం చాలాసార్లు ఇతరులను దూషిస్తూ ఉంటాం, ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. అది ఎన్నటికీ తగదు. కాబట్టి పరిశుద్ధ కిరీటం మనమైన ఉంది అని మనం ఎరగాలి. తర్వాత మనం ఇంకో కిరీటాన్ని చూద్దాం. పరిశుద్ధమైన బ్రతుకు మనకు ఉండాలి, పరిశుద్ధమైన జీవితం మనకు ఉండాలి. కాబట్టి పరిశుద్ధ కిరీటం మన మీద ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. రెండు 17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెకి వస్తీకి బదులుగా రాణిగా ఉంచాడు. ఇక్కడ మనము యాజకుడిగా ఉండటానికి, దేవునికి మానవులకి మధ్య సేవ చేయడానికి పరిశుద్ధ కిరీటాన్ని పెట్టుకొని సేవ చేస్తుంటే ఆ రాజులైన యాజక సమూహంగా మనము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. పవిత్రంగా జీవించడానికి, అపవిత్రంగా జీవించడానికి కాదు అనే గుర్తు కోసం పరిశుభ్రంగా జీవించడానికి పరిశుద్ధ కిరీటాన్ని మన నెత్తిన ఉందని, మన మీద ఉందని మనం గుర్తు పెట్టుకొని జీవించాలని పరిశుద్ధ కిరీటము మనకి ఇచ్చాడు. తర్వాత ఇక్కడేమిచ్చాడు? రాజ్య కిరీటం అంటే పరిపాలన కిరీటం అండి. పరిపాలన కిరీటం అంటే ఇప్పుడు అందరి చేత తిట్టించుకునేది పరిపాలన కిరీటం అయిద్దా? అందరు మెచ్చుకునేది పరిపాలన కిరీటం అయిద్దా? అందరూ మెచ్చుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాలి, బయట వాళ్ళు మెచ్చుకోవాలి, అందరూ మెచ్చుకుంటే అది రాజ్య కిరీటం అయింది. అంతేనా? ఇప్పుడు అక్కడ ఎస్తేరు గ్రంథాన్ని మనం అక్కడ పరిశీలన చేస్తే ఎస్తేరు ఆ పై భాగంలో మనం చూసినట్లయితే 15వ వచనం చూడండి. మొర్దెకై తమ కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహైల్ కుమార్తెగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణ్యుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీయో కోరలేదు. చూడండి, ఇప్పుడు పినతండ్రి పెంచాడు, కన్న తండ్రి కూడా కాదు పెంచింది. ఎస్తేరు పెంచింది ఎవరు? తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులుండి పెంచుతుంటేనే అటు ఇటుగా ఉన్నారు ఈ రోజుల్లో. అయినను పినతండ్రి చేతుల్లో పెరిగిన ఎస్తేరు మరి రాజ భవనానికి వెళ్ళినప్పుడు రాజు దగ్గరకు పంపటానికి ఏగే అని ఆయన ఉన్నాడు. ఆయన చేతి కింద ఈ రాణులంతా ఉంటారు. అవునా? ఆ ఏగే ఎవరు? రాజుకి రాణులకి మధ్య వర్తి. ఆ రాజుగాడికి ఒక రాణిని పంపించినప్పుడు ఆయన ఇష్టపడి ఆయన మెచ్చుకుంటే ఆమెకు రాణిగా చేసుకుంటాడు, ఆ కిరీటాన్ని ఇస్తాడు. అలాగా ఎస్తేరు ఆ భవనంలోకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ తను ఇష్టం వచ్చినట్టు కోరుకున్నారు. కానీ ఎస్తేరు ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళడానికి ఏమేమి అవసరమో ఆ హేగే అయితే నిర్ణయించాడో వాటిని తప్ప ఆమె సొంతంగా ఒక్క కోరిక కూడా తన ఇష్టాన్ని పక్కన పెట్టేసింది. ఆమె ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ వాటి మొత్తాన్ని పక్కన పెట్టి అక్కడికి పోవడానికి ఏది అవసరమో అది ఆయన చెప్పినట్టుగా చేసింది కనుక ఆయన చేత ఆమె దయ పొందింది.
ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళిందో రాజు చేత దయ పొందింది. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకా మిగతా వాళ్ళ చేత కూడా దయ పొందినట్టుగా ఉంది. అక్కడ చూడండి, చదువు మొత్తం చదువు. చూడండి, ఆమెను చూసిన వారు అందరికంట మరి నిన్ను చూసిన వారందరూ దయపడుతుందా? ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు రాజ్య కిరీటాన్ని ధరించుకోవాలి. ధరించుకోవాలంటే మనల్ని అందరూ మెచ్చుకోవాలా? రాజే కాదు, ప్రజలందరూ కూడా ఆమెను చూసిన వారు అందరూ మెచ్చుకున్నారంట. మరి నీ మాట, నీ పాట, నీ ఆలోచనలు, నీ తలంపులు అందరూ మెచ్చుకునేటట్టు ఉండాలండి. అందరూ మన బ్రతుకు ఎలా ఉండాలంట? అందరూ మెచ్చుకునేటట్టు ఉండాలి. అందరూ మెచ్చుకునేటట్టు ఉండాలంటే ఏం చేయాలి? మనం మాట వినేవారిగా ఉండాలి, అవతల వాళ్ళని అర్థం చేసుకునేవారిగా ఉండాలి, అవతల వాళ్ళకి ఏది అవసరమో అది మనము ఇచ్చేవారిగా ఉండాలి, అవతల వాళ్ళు ఏది నిర్ణయించి దాని ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలి. ఎస్తేర్ అదే చేసింది. అలా చేసింది కాబట్టి ఆమె అక్కడ మనము ఎంతమందిని బాధ పెడుతున్నామో మన అవసరాల కోసం, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నామో మన అవసరాల కోసం. అవునా? కొంతమంది తన సుఖభోగాల కోసం ఏం చేస్తారంటే అప్పులు చేసి, ఏమండి, అప్పులు చేసి వాటిని వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. తిరిగి ఇవ్వాలంటే వీళ్ళకాడ ఉండవు. అంటే ఏం చేయాలి? కష్టపడి మనం పని చేయాలి. అందుకని అన్నాడు దేవుడు, నువ్వు ఆదాము, నువ్వు చెమటోర్చి నువ్వు కష్టపడితే కానీ నీకు పంట తింటావు అంటాడు. మనం కష్టపడి పని చేయాలి. ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉంటే మనం చేయాల్సిన పని కూడా మర్చిపోతాం. అందుకని ఏదో ఒక పని మనము కలిగి ఉండాలి. అందుకని ఆయన ఏది నిర్ణయించాడో ఆ నిర్ణయం ప్రకారంగా వెళ్ళింది కాబట్టి అందరి చేతన దయ పొందిందంట. అంత మాత్రమే కాదు, ఇంకా చదువు. ఈ ప్రకారము ఎస్తేరు, చూడండి, రాజైన అశ్వరేష్ ఏలుబడి యందు 7వ సంవత్సరమున చూడండి, రాజు దగ్గరికి అందరి చేత ఏగే నిర్ణయించిన ప్రకారంగా ధరించుకున్నది. రాజుగాడికి పోదగిన ఏమేం కావాలో అవన్నీ ఆమె ఇష్టం పక్కన పెట్టి ఆయన చెప్పినట్టుగా ఆమె వెళ్ళింది. ఆమెను చూసిన వారందరికి దయగలిగిందంట. అంత మాత్రమే కాదు, ఆమె రాజు దగ్గరికి వెళ్ళవలసిన వంతు వచ్చినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళింది. ఏం జరుగుతున్నప్పుడు స్త్రీలందరికంటే చూడండి, రాజు ఎస్తేర్ని అంటే మనలను చూసినప్పుడు అవతల వాళ్ళకి ఎలా ఉండాలంట? ప్రేమ పుట్టాల, దయ పుట్టాల. అంటే మనం మన మన ఆలోచనలు లేక మన జీవితం ఎలా ఉండాలి? అవతల వాళ్ళకి ఎలా ఉండాలి? దయ పుట్టేటట్టు ఉండాలి. ప్రేమ అందరికంటే ఆమె మీద ఆయనకి, ఆయన మీద, ఆమె మీద ఆయనకి ప్రేమ పుట్టిందంట. ఏం చేశాడు? ప్రేమ పుడితే ఏం చేశాడు? అతను రాజ్య కిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెకి వస్తీకి బదులుగా, చూడండి, ఒక ఆమెమో అంతకుముందు మనం చదువుకుంటే చూడండి, ఏమో రాణిగా రెండవ మరి ఆ రాజు దగ్గరికి రావడానికి ఏమో అందరి చేత దయ పొందింది, అందరి మాట విన్నది. ఆమె తన కోరికలు పక్కన పెట్టేసి రాజు దగ్గరికి వెళ్తే రాజు దయ పొందుకుంది. కానీ ఇంకొక ఆమె చూడండి, 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. అక్కడ అంతకుముందు రాణి, రాజు దగ్గర వస్తి అనే రాణి ఉంది. ఆమె సౌందర్యవతి అంట.
ఆమె చూడు ఆమె ఎంతంట రాణిగా ఉన్నది, సౌందర్యవతట. ఆమె నాకంటే అందగత్త లేదనుకుందేమో. అంతే కదా. ఇప్పుడు రాజు రమ్మంటే రావడానికి ఆమె తిరస్కరించింది అక్కడ. అంతేనా? రమ్మంటే రాలే. ఆమె రాలేదు కనుక ఇక్కడ ఎస్తేరు రాణిగా అక్కడ రావాల్సి వచ్చింది. అవునా? మరి ఎస్తేరేమో అందరి మాట విన్నది. తన పినతండ్రి పెంచితే పెంపకంలో ఆయన చెప్పినట్టు పెరిగింది. తర్వాత ఆ హేగే దగ్గరికి వెళ్ళినప్పుడు రాజభవనంలో కూడా అక్కడికి వెళ్ళవలసిన స్థితిలో వెళ్ళింది. అందరి దయ పొందుకుంది, రాజు దయ పొందుకుంది, రాజు కిరీటాన్ని ధరించుకుంది. ఇదే కిరీటము రాజ్య కిరీటం. అందరి చేత మెప్పు పొందుకునే జీవితం మనకు ఉండాలి. ఏమండి? అందరి చేత మన జీవితం ఎలా ఉండాలి? ఒకటేమో పరిశుద్ధ జీవితం, మన మీద పరిశుద్ధ కిరీటం ఉంది కనుక పరిశుద్ధంగా జీవించాలి. రెండోది రాజ్య కిరీటం, అంటే అందరి మనల్ని మనకు కావాలి, అందరు మెచ్చుకునేటట్టు మన జీవితం. బా ఆయనకేమి, బా ఆమెకేమి, ఆమె పనిలో గాని, మాటలో గాని, జీవితంలో గాని, కుటుంబంలో గాని, సంఘంలో గాని, సమాజంలో గాని ఇంకా ఆమెని మెచ్చుకోవాల్సిందే. అది రావాలి మనకు. మన జీవితం ఎలా ఉండాలంట? మన జీవితం ఒకటి పరిశుద్ధంగా ఉండాలి, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. రెండు, అందరూ మెచ్చుకునేటట్టుగా మన జీవితం ఉండాలి. అలా ఉందా లేదా? ఈ దినాన్ని మనం పరిచయం అంటే ఏమేమి లోపాలు ఉన్నాయో ఇవాళ మనము ఈ వాక్యంలో సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. రాజ్య కిరీటం అనగా మనం అందరి మెప్పు పొందుకోవాలి, రాజు మెప్పు పొందుకోవాలి. అలా మన జీవితం ఉండాలంటే మన కోరికలు పక్కన పెట్టాలి, ఒకరి మాటకు మనము లోబడాలి. అలా ఉన్నప్పుడు మనం అందరి మెప్పు పొందుకోవడానికి అవకాశం ఉంది. అది రాజ్య కిరీటం. మనం అందరు మెచ్చుకోవాలంటే మనం వినేవారిగా, మన ఆశల కోరికలు పక్కన పెట్టేవారిగా ఉన్నప్పుడే అది మనకి సాధ్యము. ఇంకా చూడండి, ఇంకొకటి ఈ కీర్తన 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుని కంటే ఆమేన్. దేవుని కన్నా కొంచెము తక్కువ వారిగా చేస్తే మనమే దేవుడు అయిపోవాలి, మన మాటే చెల్లాలి. ఏమండి? నాదే చెల్లాలి, నేనే అనే కాడే పోతుంది. కొంచెం తక్కువ అనిగా చేశాడండి అక్కడ. ఆ తక్కువగా ఉండాలనేది మనకు లేదు. అక్కడే దెబ్బతింటున్నాం. తగ్గించుకుంటే పోలే. ఒకళ్ళు కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు, అవునా కదా, ఎదుట ఉన్న వాళ్ళ కంటే మనము వాళ్ళే మంచిది, నాకంటే వాళ్ళే బెటర్ అనుకోవాలి, నాకంటే వాళ్ళే మంచి అనుకోవాలి. అప్పుడే మనం మెప్పు పొందగలుగుతాం. అంతే కదా. లేదు నువ్వు అది, నువ్వు అది అనుకుంటే గొడవలే వచ్చేస్తాయి. అవునా? ఎప్పుడు మనం మహిమపరచబడతామంటే మనం తగ్గించుకున్నప్పుడు, మనం తక్కువగా ఉన్నప్పుడు, అవతల వాళ్ళని మెప్పు పొందినప్పుడు మనకి మహిమా ప్రభావముల కిరీటము, మహిమా ప్రభావంలా. అందుకే ప్రభు కూడా అన్నాడు, ఎవరు తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చింపబడతారు, ఎవరు హెచ్చించబడితే వాళ్ళు తగ్గించబడతారు. నాకంటే ఇంకెవరు లేరు, నేనే కరెక్ట్ అనుకుంటే అక్కడ మహిమా కిరీటాలు రావు, ప్రభావం ఉండదు. అంతేనా? కాబట్టి మహిమా ప్రభావముల కిరీటము ధరింపజేశాడు. దాన్ని పోగొట్టుకోవటం మనం. ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? మనం తగ్గించుకోలేక,
మనం తగ్గి ఉండలేక ఆ? మనం అలాగా మన జీవితాలు మనము పాడు చేసుకుంటున్నాం. నూట 3వ కీర్తన 4వ వచనం. చూడండి, ఎక్కడి నుంచి అంట? సమాధిలో నుంచి నిన్ను లేపుతున్నాడు. నువ్వు సమాధి పోయే మనిషి. నీ శాస్త్రాలకి, నీ మాటలకి, నీ ప్రవర్తనలకి, మన మన ఇంకేమనాలి, మన నడవడికల్లో తేడాల వల్ల మన సమాధికి దిగిపోయే వాళ్ళని లేపి ఏం చేస్తాడంట? కరుణించాడంట, కనికరించాడంట. ఆయన కనికరం ఉంటేనే, ఆయన దయ ఉంది నీ మీద. దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. సమాధి దిగిపోవాల్సిన వాళ్ళు మనకి ఏం చేస్తున్నాడంట? ఆయన కరుణా కటాక్షములు అనే కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. మరి అది మనం నిలబెట్టుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? ఎస్తేర్ ఏం చేసింది? అందరి దయ పొందుకుంది. ఎస్తేర్ ఏం చేసింది? అందరి మాట లోబడింది, అంతే. కాబట్టి రాజ్య కిరీటం వచ్చింది. మనకి ఈ మహిమ కరుణా కిరీటం రావాలంటే కరుణ కూడా ఉండాలంటే మనల్ని మనము ఆ ఎస్తేర్ లాగా చూడాలి. ఎస్తేర్ లాగా మన జీవితం చూసుకోవాలి. ఒక యాజకుడికి పరిశుద్ధమైన కిరీటాన్ని ధరింపజేశాడు అంటే ఆ జీవితాన్ని పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, అంతే కదా. కాబట్టి అలాంటి కరుణా కటాక్షములు అనే కిరీటాన్ని మనము ధరింపజేసుకొని ఉన్నామని జ్ఞాపకం చేసి ధరింపజేసుకోవాలి. అంటే అందరి కరుణ మన మీద ఉండాలంటే మనం ఆ తగ్గట్టు మన జీవితాన్ని జీవించాలి. అమ్మా ఆదాం పర్లేదండి, పర్లేదు, సుధీర్ పర్లేదండి. ఇలాగా మనము వాళ్ళ మీద ఒక మంచి భావన అందరికీ రావాలి. ఆ కరుణ అనేది రావాలి. అలా రావాలంటే వాళ్ళ ప్రవర్తన అలాగా ఉండాలి, మన ప్రవర్తన అలాగా ఇతరుల పట్ల ఉండాలి. అది లేకుండా మనం ఇక్కడ వచ్చి కూర్చొని మనం అలాంటి సమయం వచ్చినప్పుడు మనం రెచ్చిపోయామనుకోండి, ఏమైపోతాం? అవతల మీద మనకి ద్వేషం వచ్చేస్తుంది. ఆ కరుణ అనేది మన మీద నుంచి తొలగిపోతుంది. అవునా కదండి? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. ఏం చేయాలంట? వింటున్నావా? తల్లిదండ్రుల మాటలు వింటున్నామా? పోనీ మన మేలు కోరి చెప్పేవాళ్ళ మాటలు వింటున్నామా? ఏమండి, ఇంటే ఏమొస్తుందంట? ప్రకాశమానమైన పర్లేదు అంటే మనల్ని చూడగానే ఎవరాలి? వాళ్ళకేమి పర్వాలేదు, అన్ని విషయాల్లో బాగున్నారు అనేది మనకి, మనల్ని చూడగానే వాళ్ళకి అనిపిస్తారు అవతల వాళ్ళకి. ఏమా శారదమ్మా, ఎలా ఉండాలి? మనం పోరాడి గెలవాలి, సాధించుకోవాలి, అంతే. అంటే అప్పుడు ఏమంటారు? పర్వాలేదు, పోరాటంలో గెలిచారు, ఓపికతో ఎదురు చూడటం వల్ల. అవునా కదా? కాబట్టి మన జీవితంలో ఎలా ఉండాలి? ఎప్పుడు ఆ ప్రకాశమైన కిరీటం వస్తుందమ్మా? చదువు. నా కుమారుడా, నీవు ఆలకించి, అది ఆలకించాలి. ముందు ఆలకిస్తున్నావా లేదా? ఆలకించగానే దెబ్బతింటున్నాం. ఏమా, తల్లిదండ్రులు చెప్పే మాటలు ఆలకించడం వల్ల, సమాజంలో జరిగే విషయాలు ఎవరిని చెప్తుంటే ఆలకించడం వల్ల, పరిస్థితులను బట్టి చెప్పే మాటలు ఆలకించడం వల్ల
ఆలకించకపోవడం వల్ల మనం ప్రకాశమైన కిరీటాన్ని పోగొట్టుకుంటున్నాం. పర్లేదు, ప్రకాశమానం అంటే ఏంటంటే పర్లేదు వాళ్ళకేమి, పర్లేదు ఆమెకేమి, పర్లేదు ఆయనకేమి అనే మాట ఆ రాట్లా అంటే మనం ఆలకించడం లేదు. ఇంకోటి అంగీకరించడం అంటే ఆ మాటలు మనకి ఎట్లా ఉండి పెడసేవని పెడుతున్నట్టు. అంగీకరించలేదంటే మాట ఏంది, ఒకటి చెప్తే ఒకటి చేస్తాం, చెప్పింది ఏడోలా అంతేనమ్మా. నా కుమారుడా నా మాటలు అంగీకరించి ఆలకించి అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అది అప్పుడు మహిమా కిరీటం, మహిమ ఇదేంటి ప్రకాశమానమైన పర్వాలేదు అనేది, ప్రకాశమానమైన బాగుంది అనేది కావాలి. మనం ఎన్ని కిరీటాలు చూస్తున్నాం ఇప్పుడు? పరిశుద్ధ కిరీటము, రాజ్య కిరీటము అంటే అందరి మెప్పు పొందుకునేది రాజ్య కిరీటం, అందరిని పరిపాలించేది. అందరికి మనం మాట చెప్తే అవతల వాళ్ళు వింటారు, వినడం లేదంటే ఈ రాజ్య కిరీటం నీ నేతం లేదు అనుకోవాల్సింది. మహిమ ప్రభావం కిరీటం లేదంటే మనం తగ్గించుకోవట్లా. మనం తగ్గించుకోకపోవడం వల్ల మన ప్రభావం మన మీద ఉండవాల, నీ ప్రభావం పనిచేయడంలా గుర్తుపెట్టుకోండి. తర్వాత కరుణ కటాక్షముల కిరీటం, అదెప్పుడు, అది దేని వలన మాట చదవని మర్చిపోయాను. అది దేని వలన? ఎనిమిది 5 చూడండి. అది మనము చనిపోతున్నప్పుడు ఆయన లేపి మనల్ని నుంచోబెట్టి బాగు చేస్తే మనకి కరుణ లేదు, కనికరం లేదు. ఏమండి, అవునా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు మన వాళ్ళ మీద కనికర పడుతున్నామా, అవతల వాళ్ళ మీద? అది లేకపోతే నీకు ఆ కిరీటం నీకు దొక్కటం వల్ల. హల్లెలూయా. ఇంకోటి ప్రకాశమైన కిరీటం. ఇప్పుడు ఎన్ని? 5 కిరీటాలు అయినాయి, అవునా? ఈ 5 కిరీటాలు మనం కలిగి ఉండాలంటే ఒకటేం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. 2 మనం అందరితో మెప్పు పొందాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి, వినగలిగిన మన కోరికల ఆశలు పక్కన పెట్టాలి. 3వది మనం సమాజంలో దిగిపోయే వాళ్ళని లేపి కనికరం అంటే మనం ఇతరుల మీద కనికరం మనకి చూపిస్తే ఆ కరుణ కిరీటం మనకు ఉంటుంది. మనం ఇతరులు కనికరిస్తే, అవునా, ఇతరులను మనం కనికరిస్తే మన మీద కరుణ కిరీటము ఉంటుంది. తర్వాత ప్రకాశమానమైన మహిమా కిరీటం, ప్రకాశమైన కిరీటం అందరి చేత మెప్పు పొందగలిగిన కావాలి. అప్పుడు ఎప్పుడు వస్తుంది? అందరి చేత మెప్పు ఎప్పుడు వస్తుంది? ఆయన మాటలు వింటే, అంగీకరిస్తే. అంటే మనకు మేలు కోరి దేవుడు చెప్తున్నప్పుడు వాటిని మనం అంగీకరిస్తే మనకేమేముంటుంది? ప్రకాశమానమైన కిరీటం. ఈ 5 కిరీటాలు, 5 స్వభావాలు మనలో గనక ఉంటే మనం ఇంక తిరిగి మనకి లేదని. అలాంటి జీవితంలో మనందరం జీవించదాం గాక. ఈ లేకపోతే మనలో ఏ లేవో వాటిని పరిశీలన చేసుకొని తగ్గింపు కలిగి ఉన్నామా, ఇతరుల మీద కనికరిస్తున్నామా లేదా, ఇంకా తగ్గింపు కలిగిన జీవితం ఉందా లేదా, మన ఆశలు పక్కన పెట్టి మనము ఆ రాజ్య పరిపాలన కిరీటం కొరకు ఎదురు చూస్తున్నామా లేదా, ఈ అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడై నడిపించినట్లుగా మనల్ని మనం సరి చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం మనల్ని మనం సరిదిద్దుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా ఇదిగో నాయన, నాలో పరిశుద్ధ జీవితం అయ్యా నీకు దూరం అయిపోయి
నీ సహవాసానికి రాక నన్ను నేను నాయన అపవిత్రం చేసుకుంటున్నా. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన కిరీటం మీరు మాకు ఇచ్చారు నాయన. అది మేము మర్చిపోతున్నాం అప్పుడప్పుడు నాయన. అలా మర్చిపోకుండా ఉండినట్లుగా మమ్మల్ని మేము పరిశుద్ధమైన, అయ్యా మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కానీ అపవిత్రమైన జీవితం జీవించడానికి కాదు అని మీ లేఖనాలు సెలవిస్తుండగా ప్రభా అయ్యా మా పొరపాట్లను క్షమించండి నాయన. మా తప్పు తగ్గింపు జీవితం లేదు నాయన. ఇతరుల మీద కనికరపడే అయ్యా నాయన ఆ కనికర కిరీటం మా మీద లేదు నాయన. ఆ కిరీటాన్ని మేము సంపాదించుకోండి, మేము ఇతరుల మీద కనికరపడినట్లుగా అయ్యా నా మమ్మలను ఒకసారి నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం. ఎవరైతే నాయన ఈ యొక్క పరిశీలించుకొని అయ్యా నాయన 5 కిరీటాలు కలిగిన జీవితం జీవించగలటకు సిద్ధపడుతున్నారు వారందరూ మా ప్రభా ఆ విధంగా సరిదిద్ది అయ్యా నాయన గౌరవప్రదమైన ప్రకాశమానమైన కిరీటంలో జాగ్రత్తకు సహాయం చేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యేసు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరించి నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నవారు ఆయన శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తము గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలైనా. అయ్యా మీరు మా కొరకు ఈ లోకానికి నైనా అయ్యా ఇదిగో సంపూర్ణ మానవుడుగా వచ్చి మా అందరి కొరకునైనా మీరు బలియాగమై సమాధి చేయబడి అయ్యా 3వ దినం నృత్యం చేయడిగా లేచి అయ్యా పరలోకంలో భూలోకం నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక సమస్త జనులను శిష్యులుగా చేయమన్నావు నాయన. అయ్యా ఇదిగో నాయన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన ఆ మాట మా దగ్గరకు వచ్చి మేము మీ శిష్యులుగా అయ్యా మేము దినదినము నాయన మీ సేవ చేసేదానికి అయ్యా ఇది నాయన 5 రకాల కిరీటాలను ఈ దినాన అయ్యా మేము నాయన కలిగి ఉండాలని అయ్యా నాయన లేఖనాల్లో చూసుకున్నాం ప్రభా. ఆ విధంగా మేము మరలా చదువుకొని మా జీవితాలు అలా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ అయ్యా మేము నాయన మీలో అయ్యా నాయన మీ శిష్యులుగా మీ సేవ చేసేవారిగా ఉండినట్లుగా, ఆ రాజులైన యాజక సమూహంలో మేము ఉండినట్లుగా మీ యొక్క శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందటానికి మాకు అర్హత దయచేయమని ఇక మొదలుకొని అలా మేము ఉండగలుగుటకు మమ్మల్ని మీ కృపాస్తాలు గొప్ప చెప్పుకుంటూ అందులో చేయి వేయడానికి అర్హత దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.